తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఆలోచనలను ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అల్లం రమేష్, వాణి దంపతుల ఆధ్వర్యంలో 1000 మంది పేద మహిళలకు బియ్యం బస్తాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు శక్తి అని నిరూపించారని, విజయాన్ని సాధించాలని దృఢ నిశ్చయంతో పార్టీని నడిపించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తానని, ఆ బాధ్యత నాపై ఉందని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకల్లో అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. అనంతరం 20 కేజీల చొప్పున 1000 మంది పేదలకు బియ్యం బస్తాలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్ష కార్యదర్శులు కంటెట్టి వెంకటరాజు, కుక్కల బాల, హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సరిపడికల రామారావు, జానపాటి మధుసూదన్ రావు, బొబిలిశెట్టి రామకృష్ణ, పత్తి హరివర్ధన్, ఎరంశెట్టి శివకృష్ణ, కత్తుల నీరేంద్ర, మారిశెట్టి రాంప్రసాద్, వైవీఎస్ అప్పారావు, కడలి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హౌసింగ్ బోర్డు అంటే భీమవరంలో ఒక డిసిప్లిన్ కాలనీ, అందరూ ఐకమత్యంగా ఉండి ఏ కార్యక్రమం అయినా కలిసికట్టుగా చేసే కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ. ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి చేయాలనుకుంటారో అందరూ అదే పార్టీకి చేస్తారు, రెండో పార్టీకి చేయరు. కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి ఈ కాలనీ అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాలనీ వాసులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అల్లం రమేష్, వాణి దంపతులు చేసే ఈ గొప్ప కార్యక్రమం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి బియ్యం పంపిణీ కార్యక్రమం. ఆ బియ్యం కూడా హై క్వాలిటీ సోనా మసూరి. ఆ బియ్యం ఇచ్చి నెలల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తారని చెప్పి ఆలోచనతోటి ఈ రమేష్ గారు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి మా జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సమాజాన్ని, మంచి సమాజాన్ని తయారు చేయడానికి వారి వంతు కృషి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. భారీగా చక్కని సహకారం అందిస్తున్నారు. వారు ఆయురాలకు, ఐశ్వర్యాలతో, సిరి సంపత్తులతో ఉండాలని, వారు చేసే వ్యాపారాలు అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవ్వాలని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగా ఒక 1000 మంది పేదవారికి 20 కేజీల చొప్పున, అంటే 1000 కుటుంబాలకి 20 కేజీల చొప్పున బియ్యం ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేరు మీద వాళ్ళ కుటుంబం ఇవ్వటం చాలా ఆనందదాయకం. జనసేన పార్టీ తరఫున, మా తరఫున, వ్యక్తిగతంగా భీమవరం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పని చేయడం చాలా కష్టం. అంటే ఒక 10 లక్షల రూపాయలు, అంటే ఒక 2000 రూపాయలు, 4000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫోటో తీసుకుని ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని నేను ఎంతో చేశానని చెప్తారు. ఒక 10 లక్షలు అంటే చిన్న విషయం కాదు. వీళ్ళందరినీ ఎలా ఎంపిక చేశారని నేను అడిగినప్పుడు నాకు హౌసింగ్ బోర్డ్ టీం అంతా వచ్చి బాగా చెప్పారు. వెంకటేశ్వర సాక్షిగా ఎప్పుడు ఆంధ్ర ఆశీస్సులు మీకుండి మీ వల్ల మరింకో 10 మంది మంచి స్థానాలకు కలగాలని. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో పరిచయం, ఒక 20 ఏళ్ళు పైనుంచే రమేష్ పరిచయం. మీకు, ఆవిడకి, పిల్లలకి ఎవరు కూడా హృదయపూర్వకంగా జనసేన పార్టీ తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా ఎమ్మెల్యే తరఫున, భీమవరం ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ చేసే వృత్తిలో, ఈ చేసే వ్యాపారంలో ఆ యొక్క ప్రొడక్ట్ 10 మందికి పంచే విధంగా రమేష్ గారు మీకు చాలా అదృష్టం. ఎందుకంటే మీకంటే ఎక్కువ వ్యాపారం చేస్తారు. ఎందుకంటే క్వాంటిటీ నువ్వు చేసేది కేజీ 200-300, కానీ మీరు పంచలేకపోయాం, ఎవరు తీసుకోలేరు, మా వ్యాపారం లేదు. మీకు చాలా అదృష్టం. మీరు చేసే వృత్తిలో, మీ చేసే వ్యాపారంలో కూడా ఒక కేజీ ఇచ్చినా, 10 కేజీలు ఇచ్చినా, 100 కేజీలు ఇచ్చినా అన్నదాత సుఖీ పవన్ చెప్పి మనం ఆశీర్వదిస్తారు. అటువంటి వ్యాపారులు ఉన్నారు. అటువంటి మంచి కార్యక్రమం మీ చేతుల మీద చేయడం ఆ దైవ సంకల్పం, మేము ఆశీర్వాదం నేను భావిస్తూ పవన్ కళ్యాణ్ గారి పట్ల అభిమానాన్ని చాటుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది చిన్న విషయం కూడా కాదు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో పేదలకు ఒక
నెలలకు సరిపడా బియ్యాన్ని ఇచ్చి వారు ఆ నెలల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటూ ఎంతో సంతోషించాలని, వారి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి అందజేయాలని ఈ సందర్భంగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం అది. 3 రోజుల నుంచి ఒక చేసాం. అందులో భాగంగా మరి వాణి గారు, వాళ్ళ అమ్మాయి, అలాగే మిగతా వీర మహిళలు ఒక 5-6 లేడీస్ కూడా మాతో పాటు ఇక్కడ సేవ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం అంతే, వేరే ఏది ఆశించట్లేదు. మా రామారావు గారు అన్నట్టు వాళ్ళు ఏమీ ఆశించేది లేదు. వాళ్ళకి ఏమైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు. రమేష్ గారు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ దంపతులు ఏ విధమైన ఆశించకుండా ఖర్చు పెడుతున్నారు సార్. ఈరోజు వారికి 2 పిల్లలు, బాబాయ్ ఆనంద్ భవన్లో చదువుతున్నాడు, బాబాయ్ ఇక్కడ MBA పూర్తి చేస్తుంది. మరి ఇంతటి మహత్వమైన కార్యక్రమాన్ని స్వామివారు వాళ్ళకి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిద్దరికీ కూడా మంచి స్వామివారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని యువ నాయకులు రాజకీయంగా ముందుకు సాగాలని మాజీ డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆకివీడు జనసేన పార్టీ కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సభాపతి కనుమూరు రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్, బీజేపీ జిల్లా యువ నాయకులు కలిదిండి వినోద్ వర్మలు భారీ కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా 60 సార్లు ఉచిత రక్తదానం చేసిన చిరంజీవి సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ పార్టీ అధ్యక్షులు పిల్లా నరసింహారావు బాబులు, మండల అధ్యక్షులు బాలాజీ, మోటుపల్లి సాయి, ఏఎంసీ వైస్ చైర్మన్ గౌరలక్ష్మి, బీజేపీ అధ్యక్షురాలు ముదునూరి నాగమణి, నరహల్శెట్టి చిన్నబాబి, ఎన్ఎస్డీ సూపర్ మార్కెట్ అధినేత పాండురంగ విఠలరావు, దోబ సురేష్ తో పాటు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రజానాయకుడు, జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడైన పవన్ కళ్యాణ్ గారు 54వ జన్మదినోత్సవ సందర్భంగా మీకు చిరంజీవులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రత్యేకంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు విషయంలో కేఎస్ఆర్ రాజు గారు కానీ, హోప్ కానీ, నాకు తెలిసినంత వరకు దగ్గర చాలా కాలం నుంచి ఈ యొక్క కార్యక్రమాలు చేసి తలామియా వ్యాధికి సంబంధించిన వరకు ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ట్ చేశారో వారికి ఆశయాలతో అడుగుజాడల్లో ఇది నడుస్తూ, ఇప్పుడు చెట్లు కాయలు కాసిన చెట్టుకి రాళ్ళు దెబ్బలు తప్పవు. కాబట్టి మనం ఏ మంచి కార్యక్రమం చేసినా విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. విమర్శ అనేది సహజం, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షికి తెలుసు మనం చేసేది మంచా కాదా అని. కాబట్టి మనం సమాజానికి సేవ చేస్తే గర్వంగా ఏదైనా చెప్పుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా మీ అందరూ రేపు భవిష్యత్తులో కూడా ఈ విధంగా కలిసికట్టుగా చక్కగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదరగా తీసుకెళ్లాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మా దగ్గర తెలుగుతూ మా కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం ఇలాగే స్వాగతం, మాకు ఆశ్రయం ఇవ్వని, మా భుజం తట్టాలని చెప్పి, ఎడి తట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తామని, పార్టీకి మంచి పేరు, నాయకుడికి మంచి పేరు తీసుకొచ్చేందులో మేమంతా కలిసికట్టుగా ఉంటామని కార్యక్రమానికి ఇచ్చినందుకు జన సైనికులకు, వీరమహిళలకు కూడా నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి యొక్క 54వ జన్మదిన సందర్భంగా ఆకివీడు జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా రక్తదాన శిబిరాన్ని, తదనంతరం జరిగే కార్యక్రమాలకి అతిథులుగా ఈ రోజు మా రాజ్య దైవం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయిన కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు మా హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ఒక 50 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ బ్లడ్ అంతా 48 మంది భీమవరం చుట్టుపక్కల ఏరియాలో ఉన్న తలసేమియా పిల్లలకి వెళ్తుంది. ప్రతి నెల బ్లడ్ ఇచ్చిన ఈ తలసేమియా పిల్లలు నెలకొచ్చేసరికి 120 యూనిట్ల దాకా ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఈ పిల్లలకి బాగా నీడ్ ఎక్కువ ఉంటుంది. ఈ తలసేమియా పిల్లలకి రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి. జన సైన్యానికి ధైర్యం పవన్ కళ్యాణ్ అని, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం ఇవన్నీ కలిస్తే పవనిజమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం భీమవరం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, వెండితెరపై అభిమానులు అలరించిన పవన్ కళ్యాణ్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్ గా ఎదిగారని, ప్రజల కోసం తగ్గుతాడని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారత్ జట్ మేనేజర్ పులపర్తి ప్రశాంత్ మాట్లాడుతూ, నటుడిగా అగ్రస్థాయిలో నిలిచిన పవన్ కళ్యాణ్ నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. ముందుగా భీమవరం విష్ణు కళాశాల వద్ద విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్, భీమవరం మండలం నరసింహాపురంలో
జెండా స్తూపం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ, పేదవారికి 10,000 సహకారం అందించారు. చినిమీరంలో జెండా స్తూపం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ, పేద విద్యార్థికి 10,000 సహకారం అందించారు. ఎస్ఆర్ కేర్ కళాశాల వద్ద విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్, 33వ వార్డులో జెండా స్తూపం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ, అనాకోడేరు, ఎల్ఎన్వీపురం, గొల్లవాంతిప్ప, రామాయణపురంలో గ్రామాల్లో పార్టీ జెండా స్తూపాలు ప్రారంభించి పార్టీ జెండాను భారత్ క్రికెట్ టీం ఆసియా కప్ మేనేజర్ ప్రశాంత్ ఆవిష్కరించి మాట్లాడారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. రెండేళ్ల క్రితం భీమవరం వచ్చానని, బ్రాహ్మణుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, తిరుపతి నుంచి చిన్న దేవాలయాల వరకు పాలక మండలిలో బ్రాహ్మణులను నియమిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ బుచ్చి రాంప్రసాద్ చెప్పారు. భీమవరం గునుపూడి శ్రీ విద్యా గణపతి ఆలయం వద్ద శ్రీ ఉమాసోమేశ్వర గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో వినాయక చవితి 22వ వార్షిక నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ బుచ్చి రాంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేద పాఠశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 3,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని, ప్రైవేటు దేవస్థానంలోని అర్చకులకు న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు. సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, చెరుకుపల్లి సంతోష్, వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, యామిజాల లక్ష్మీ నరసింహమూర్తి, వేలూరు జమీందార్, బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ, వేలూరు బుజ్జి, మిత్తిపాటి గున్నేశ్వరరావు, సమైక్య నాయకులు శేషగిరి, బొల్లా ప్రగడ శేషు, మదిర అయ్యప్ప, కాళ్ళకూరి శర్మ, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరు వినయ్, పండ్రంగి పవన్, వేలూరు నాగదీప్తి, శనివారపు గీతతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. సుబ్రహ్మణ్యం గారు, బుద్ధి గారు ఒకసారి అంతా కూడా ఆ విషయాన్ని గమనం సత్కరించారు. వారికి అందులో లేదు. ఈ సంవత్సరం శనివారపు వైష్ణవి నాకు 2-3 విషయాలు మీకు చెప్పాలి. మనం తిరుపతి నుంచి కింద చివరి గుడి దాకా కూడా ఒక బ్రాహ్మణ్ డైరెక్టర్, బ్రాహ్మణ్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఉండాలి అని చెప్పి మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గున్నేశ్వరరావు గారిని మామిళ్ళమ్మ దేవాలయానికి ట్రస్టీ బోర్డు మెంబర్గా వేసింది కూటమి ప్రభుత్వం. దీంతో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఉంది, అదేవిధంగా జనసేన కూడా ఉంది. అన్ని పార్టీలు, 3 పార్టీలు, కూటమి పార్టీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ అందరినీ కూడా డైరెక్టర్లుగా వేశాం. అదేవిధంగా సత్యప్రసాద్ గారిని సోమేశ్వర స్వామి టెంపుల్ చేశారు. అదేవిధంగా శ్రీధర్ శర్మ గారిని రామలింగేశ్వర స్వామి టెంపుల్కి చైర్మన్గా వేశాడు. అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ట్రస్టీ బోర్డుగా వేశాడు. అదేవిధంగా మణికంఠ గారిని బ్రాహ్మణ కార్పొరేషన్ ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీలో డబ్బులు ఎక్కడికి పోలేదు, సేఫ్గానే ఉన్నాయి కాబట్టి కోఆపరేటివ్ సొసైటీ జాగ్రత్తగానే ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్లో స్కీమ్స్ మీద మాట్లాడుతూ కొన్ని స్కీమ్స్ కావాలని అడిగారు. ఇందాక పెద్దలు ఒక స్కీమ్ అడిగారు, గరుడ కావాలని చెప్పి గట్టిగా అడిగారు. గరుడ స్కీమ్ 2024 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా తిరిగి అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు గరుడ స్కీమ్ కింద ఇస్తామని చెప్పి నేను చెప్తున్నాను. ఆ ఒక్కటి మాత్రం వీటితో పాటు మీరు ఇక్కడ అడిగింది ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నారు. సార్తో మాట్లాడాం, ఆయన కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీన్ని
అన్యాక్రాంతం కాకుండా ఈ ఆస్తులను కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. వాటిని ఏ విధంగా చేయాలి ఏంటంటే పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి, వీటన్నిటిని పరిరక్షించుకోవాలి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇది భీమవరం సోమారామం చేత ప్రతిష్ఠించబడిన సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. పంచారామాలలో ఒకటి. కుమారస్వామి వల్ల పంచారామాలు ఏర్పడ్డాయి. అందున సోమారామానికి ఈశాన్య భాగంలో 12 సంవత్సరాల క్రితం అకుంఠితమైన బ్రాహ్మణులందరి యొక్క దీక్ష వల్ల ఆ విద్యాగణపతి ఆలయం ఏర్పడ్డం. విద్యాగణపతి ఆలయం ఏర్పడి 12 సంవత్సరాలైనా దానికి ఇంకొక 10 సంవత్సరాల ముందు నుంచి ఉత్సవాలు చేసుకోవడం. ఇది 22వ సంవత్సరం. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. చాలా కాలం తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మరి బ్రాహ్మణ కార్పొరేషన్లో గతంలో మనకున్న గొప్ప వరం ఏంటంటే బ్రాహ్మణ వృద్ధులు ఆడవారికి మగవారికి కూడా పెన్షన్ వచ్చేది, ఇద్దరికి ఇచ్చేవారు. అది బహుశా కొంచెం కష్టమేమో కానీ అయినా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి మీ సీటుకి పవర్ ఉంది, మీ సీటుకి పవర్ ఉంది కాబట్టి ఇదిగో ఆర్థికంగా ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు ఇది చేయండి. మనకి అగ్రనాయకత్వం కూడా అన్ని రకాలుగా కూడా మనకి సహకారంగా ఉంది కాబట్టి మన గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్ని స్థాయిల్లోనూ మనవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా మనం సాధించుకోగలం. కాబట్టి వారికి ఇది కావాలి అది కావాలి అని మనం చెప్పడం మన ధర్మం అయినా వారు విఘ్నులు అన్నీ తెలిసిన వారు కాబట్టి మనిషిగా కాకుండా సమాజపరంగా కాబట్టి వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాల బ్రాహ్మణుల్ని కూడా కలుపుకుంటూ వారికి సరైన సహాయ సహకారాలు మీ నుంచి వస్తాయని మనస్ఫూర్తిగా భీమవరం బ్రాహ్మణ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి అన్ని కూడా విషయాలు తెలుసు. రాబోయే 2 సంవత్సరాల్లో అనేక మంది పేద బ్రాహ్మణులకి కార్పొరేషన్ ద్వారా అనేకమైనటువంటి పదవులు అలాగే బ్రాహ్మణులకందరికీ కూడా పథకాలు కూడా అందించాలని కోరుకుంటూ ఈ సంఘం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ గుణుపుడులో ఉన్నటువంటి సుమారుగా 1000 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ ఎంతో మంది అవమానాలు, ఎన్నో కీర్తి ప్రతిష్టలు, వీటినన్ని కూడా అధిగమించడానికి మనందరం ఒక సంఘటితంగా ఉండాలనే భావంతో 22 సంవత్సరాల క్రితం ఏర్పడిన సంఘం ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. మనం ప్రతి చోట కూడా సంఘాలు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి ఆ సంస్థని మనందరూ కూడా సపోర్ట్ చేస్తూ అన్ని ఊళ్ళలోనూ ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ గారిని పిలిపించుకొని మనకు ఉన్నటువంటి సమస్యలు వారి ముందు ఉంచితే రాజకీయ నాయకులకు తెలిసి వస్తుంది. కాబట్టి మీరు మా బ్రాహ్మణ సమాఖ్యకు యావత్తు మన జాతికి తగు న్యాయం చేస్తారని మేము ప్రత్యేకించి మనస వాచ కర్మణ కోరుకుంటున్నాము. ఇక్కడ చాలా మందికి రకరకాల కారణాలతో పెన్షన్స్ ఆపేశారు, రకరకాల విద్యా పథకాలన్నీ ఆపేశారు. ఇవన్నీ కూడా మళ్ళా తిరిగి పునరుద్ధరించడం చేసి ఎంతోమంది అణగారినటువంటి యొక్క వేద బ్రాహ్మణ వర్గాలందరికీ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం మళ్ళా మా అందరికీ కల్పించాలని చెప్పి ఈ వేదిక ద్వారా వారికి సవినయంగా తెలియజేసుకుంటూ మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ పుచ్చరామ ప్రసాద్ గారిని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు అనగానే ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఆయన ఎన్ని సమస్యలు ఎంతమంది ఏం చెప్పినా కూడా వినయంగా విధేయతగా వింటూ ఉంటారు. ఆ సమస్యని పరిష్కరించడానికి ఆయన కొత్త విషయం ఉంటారు. సార్, ఈ సభాముఖంగా మీకు ఒక విన్నపం చేసుకున్నాను సార్. భీమవరంలో ఈయన పోలీసు గారు చెప్పినట్టు అపరకర్మల భవనం ఒకటి, కళ్యాణ మండపం ఒకటి, ఈ రెండింటికి మీరు చాలా కృషి చేసి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా కలిసి మాట్లాడుకుందామన్న ఉద్దేశంతో ఆయన ఈ రోజు వచ్చారు ఇక్కడికి. కాబట్టి మన దగ్గర ఉన్న చిన్న చిన్న సమస్యలు మనం వారి ముందు ఉంచుదాము. మన బ్రాహ్మణ ఒక రతను వాళ్ళ నాన్నగారు ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడుతున్నారు. ఇంచుమించుగా 36 లక్షలు ఆ వైద్యానికి ఖర్చు అవుతుందని చెప్పారు. కానీ దాతల సహకారంతో చేశారండి కాంతారు. కానీ ఇంకా గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా వారి తండ్రి గారికి ఆరోగ్యరీత్యా జరగాలని ఈ విధంగా కోరుకుంటున్నాను. కష్టం గురించి ఇక్కడ చెప్పిన వెంటనే ఆయనకు అవకాశం ఉన్నంత వరకు సానుకూలంగా స్పందిస్తానని
మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేశారు కదా, అది మాట. కాబట్టి మరి అలాంటి వాగ్దానం చేసిన ప్రసాద్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వెంటనే కాబోతున్నటువంటి పుచ్చి రామప్రసాద్ గారికి సమాక్షణ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వం ద్వారా మన బ్రాహ్మణులకి వచ్చేటువంటి అన్ని కార్పొరేషన్ ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా మన బ్రాహ్మణులకి అందరికీ కూడా అందే విధంగా వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి సుమారుగా సంవత్సరం నుంచి వస్తారు అనుకుంటుంటే చివరికి మా పుత్రామ సదస్సు గారు వచ్చారు. మా అందరికీ చాలా హర్షాదాయకాలు. మరి పుత్రామ సదస్సు మా భీమవరంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. మీరు కార్పొరేషన్ చైర్మన్గా మా ఇక్కడ అన్ని సమస్యలు కూడా మీ దగ్గర ప్రజాసేవలో పవన్ కళ్యాణ్ చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజలందరి ఆశీస్సులతో అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నామని అన్నారు. రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పులపర్తి ప్రశాంత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లక్షల మందికి స్ఫూర్తి అని, నిజమైన నాయకుడని అన్నారు. అనంతరం 1000 మందికి చీరలు, మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, చినమల్ల చంద్రశేఖర్, బండి రమేష్, రాయలం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ 3 పార్టీల్ని కలిపి తీసుకువచ్చి ఇటు రాష్ట్రంలో రాజకీయానికి కేంద్ర బిందువు అయ్యాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అట్ ద సేమ్ టైం కేంద్రంలో 240 స్థానాలకి భారతీయ జనతా పార్టీ పరిమితమైతే పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీకి దఖలు చేయడం ద్వారా మరొకసారి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మార్గం కూడా సుగమనం వారి ద్వారా జరిగినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. వారు ఈ రాష్ట్రానికి దిశ ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో చాలా ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వంతో పడుతున్న ఇబ్బందులు చూసి ఈ ఇబ్బందుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి, ఈ అరాచక ప్రభుత్వాన్ని తొలగించాలని ఆలోచన చేసి 4 మెట్లు కిందకి దిగి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి విజయానికి మూలమయ్యారు. దానికి మూల కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కడా లేని మెజార్టీ. ఎప్పుడు మేము రాయలంలో ఏ ఎలక్షన్లో నుంచున్నా సరే ఈ రాయలం గ్రామంలో మాకు ఎప్పుడూ మెజార్టీ వచ్చింది. ఒక 2019లో అప్పుడు 3 పార్టీల వల్ల తప్ప వేరే ప్రతిసారి రాయలం అనేది ప్రతిసారి మా నాన్నగారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. దాని తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు ఇప్పుడు టీమిండియాకే మేనేజర్ లాగా తీసుకెళ్ళి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన నెక్స్ట్ టైం కనీసం మనం ఒక 60-70 సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్ కాదు సిట్టింగ్ క్యారెక్టర్లో కూడా మనం రావాలని, దానికోసం నేను కూడా చాలా కష్టపడతానని ఆయనకి చెప్పాను. మీ అందరు కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా 2014లో జనసేన పార్టీ స్థాపించి ఆ రోజు కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆ రోజు మన శాసనసభ రంగంలో కూడా 2014లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి కారణమైన రాయలం గ్రామం కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రానికి ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమంలో నారా చంద్రబాబు తోడుగా ఉంటారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, ఎందుకంటే
నుంచి ఎవరిని చూడరా అంటే రాయలోని ప్రతి కులం నుంచి మాకు జనసైనికుడు ఉంటాడు, నాయకుడు ఉంటాడని చెప్పుకునే విధంగా, గర్వంగా చెప్పుకునే విధంగా రాయలో అందరూ కూడా నాయకులు పనిచేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాయలం గ్రామంలో ఉన్నటువంటి అదే మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే చాలా విశేషమైన రోజు. మరి కళ్యాణ్ గారు మంచి మనుషుల మనిషి, ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కాదు, ఆయన స్వార్థం లేని మనిషి. ఎప్పుడు కూడా ప్రజల కోసం వచ్చిన రూపాయి ఎలా ఖర్చు పెట్టాలి, ఆపదలు ఎక్కడుంటే అక్కడ చూడాలనే మనిషి. ఈ పవన్ కళ్యాణ్ గారికి 2 నూరేళ్ళు అసోసియేషన్తో తొలదూగుతూ రాజకీయంలో ఇంకా ఎంతో ఎదిగి వీర మహిళలందరికీ కూడా ఎప్పుడూ కూడా జనసేనలో గుర్తింపు ఉంది, ఉంటుంది, ఉండబోతుంది. సో మేము మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాయలం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గెలుపు ఓటములకు అతీతంగా మనం ఎప్పుడు ఈ సెలబ్రేషన్ జరుపుకుంటాం. ఎంతో మంది పేదలకి ఇలాగే సహాయం చేయాలని జనసేన ఎప్పుడూ చేయూతనిస్తూ ప్రతి పేదవారి కుటుంబంలో దీపాలను వెలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా నిర్వహించాము అంటే మనందరి సహాయ సహకారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలపాలండి. చేసే ప్రతి ప్రోగ్రాం కూడా వాళ్ళు ఆలోచించే విధానం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఉంటుందండి. వ్యక్తిత్వ పరిశుభ్రత, ఆరోగ్య భద్రత అనే నినాదంతో స్వచ్ఛతా హీ సేవ 25లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో హాస్టల్ బాలలకు క్షవరాలు చేయించి తలంట్లు కార్యక్రమాన్ని భీమవరం 4వ వార్డు నర్సయ్య అగ్రహారంలోని వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ చిటికల మోహన్ రావు మాట్లాడుతూ మన పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవ స్ఫూర్తితో హాస్టల్ బాలలకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్య భద్రత అనే దాని మీద స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఈ పిల్లల్లో కూడా హాస్టల్లో విద్యార్థులందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి వ్యక్తిగత పరిశుభ్రత అంటే మరి పూర్వం కుంకుడుకాయలు, సున్నిపిండి, షేకాయి ఇవన్నీ వాడేవారు. ఇవాళ మేము వీళ్ళందరికీ కూడా ఈ పరిచయం చేసిందంటే కుంకుడుకాయలతోటి, సున్నిపిండితోటి చక్కగా వీళ్ళకి క్షవరం చేయించి చక్కగా నీట్గా తయారు చేయడం జరిగింది. ఇది సోషల్ అవేర్నెస్. దీనికి ఏంటంటే తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పర్సనల్ హైజీన్ గురించి ఒక ప్రచారం అందరికీ తెలిసేలా ఏర్పాటు చేద్దామని ఈ కార్యక్రమాన్ని రంగసాయి గారు మన వసతి గృహంలో ఏర్పాటు చేశారు. మనకి ఎలాగా వసతి గృహంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఉంది. మీరు ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తూ ఉంటారు, కానీ మనం పూర్వం నుంచి ఉపయోగించే కుంకుడుకాయలు కానీ చీకాయ పొడి కానీ ఏమీ వాడట్లేదు. మనం అందరం షాంపూలు వాడేస్తున్నాం. కానీ ఈ కుంకుడుకాయ వల్ల జరిగే ఉపయోగాలు విద్యార్థి దశ నుంచి తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. రంగసాయి గారి ఆధ్వర్యంలో మేము సేవ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అందుకని రంగసాయి గారికి మా కృతజ్ఞతలు. భీమవరం 5వ వార్డు నర్సయ్య అగ్రహారం సెంటర్ మార్కెట్ యార్డ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, పట్టణ అధ్యక్షులు రామరాజు, సీనియర్ నాయకులు కామన్ నాగేశ్వరరావు, మేడిది జాన్సన్, పేరుచెల్ల సత్యనారాయణరాజు తదితరులు మాట్లాడుతూ రాజన్న రాజ్యం మళ్లీ రావాలని, 2029లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత దివంగత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా భీమవరం 5వ వార్డు రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ఈ వార్డులో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు అందరూ కూడా నివాళులర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి మహానేత పేదవాడి గుండెల్లో ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది సరే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నట్టు నెలకొన్నటువంటి మహానేత. ఎంచేతంటే మనందరికీ తెలుసు, పేదవాడికి ఏదైనా తీరని జబ్బు ఏదైనా వస్తే అయ్యో పాపం అని చెప్పి తప్ప అతను ఆదుకోని పరిస్థితి లేని రోజుల్లో మరి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తెచ్చి ప్రాణభిక్ష, పేదవాడికి ప్రాణభిక్ష పెట్టినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే వృద్ధులకు కానివ్వండి, పేదవారికి కానివ్వండి, అలాగే విద్యార్థుల విషయంలో కానివ్వండి,
పేదరికాన్ని నిర్మూలించి ప్రతి వారికి సమాజంలో సమాన హక్కు, ప్రజలందరికీ ఈ మానవాళిలో అందరికీ సమానంగా బతికేటువంటి హక్కు కల్పించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. మరియు వారి ప్రతివాడి గుండెలో ఉండటం వల్ల ప్రతి చోట వార్డులోనూ గ్రామాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఆయన జ్ఞాపకం తెచ్చుకుని అందరూ కూడా ఆయన నివాళులు అర్పిస్తారంటే అంత మహానుభావుడు చిరస్థాయిగా ప్రజలు అందరి గుండెల్లో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 16 సంవత్సరాలైన ప్రజల్లోకి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు పలుకుతేనే స్పందన ప్రజల్లో. అలాగే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన 2 అడుగులు వేస్తే నేను 4 అడుగులు వేస్తా అన్నాడు. 4 అడుగులు వేసి చూపించాడు. ప్రభుత్వం మారినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంటే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకొని వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉండరు. అంతేనా? ఆ సంక్షేమం అంటే అది మనం ఏం తెచ్చాం, ఏం పట్టుకెళ్ళాం అంటూ ఉంటాం చాలా తొందరగా. కానీ రాజశేఖర రెడ్డి గారు పుట్టాడు, జనాల్లో ఉండిపోయి ఆయన వెళ్ళిపోయినా ఆయన చేసిన మేళ్లు గుర్తుపెట్టుకున్న ప్రజలు 16 సంవత్సరాలు కాదు కదా, ఇంకొక 200 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేటువంటి అభిమానం పొందిన నాయకుడు మన నాయకుడు. అలాంటి నాయకుడు మనం ఎందుకో మిస్ అయ్యాం. అయినప్పటికీ పట్టణాలన్నీ కూడా ఇదివరకే మున్సిపల్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఉండేవి కాదు. అటువంటిది ఆయన ఆ పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఈ జీతాలు మనలో ట్రెజరీ ద్వారా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం మున్సిపల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా తీసుకున్న నిర్ణయం. ఏకైక ముఖ్యమంత్రి ఉంటే ఆయన. తర్వాత అలాగే ఆర్టీసీని కూడా తీసుకుని వాళ్ళకు కూడా మంచి పరిపాలన అందించిన వ్యక్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. దేవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిన్నమేరు వెంకటనాయుడు గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే సంక్షేమ పథకాల ఛాంపియన్గా ఆయన పేరు పొందారు. ఇంకో విషయం ఏంటంటే దళిత ప్రజలు ఎక్కడైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించుకున్నారో ఆయన విగ్రహాన్ని పక్కనే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టారంటే మరి వారి ప్రజల్లో ఎంత గొప్పతనం ఉందనేది ఒకసారి ఆలోచించండి. విగ్రహం చూస్తే ఆయన చిరునవ్వే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా చిరునవ్వుతోనే మనం ఏదైనా ముందుకు వెళ్తాం. చిరునవ్వు అనేది ముఖ్యమని మనందరికీ కూడా తెలియజేసిన వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకుని ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, డాక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన విద్యా సంస్కరణలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్రం సందర్భంగా మంగళవారం కుంకుమ పూజలు నిర్వహించారు. నందమూరి ఆంజనేయులు కుటుంబ సభ్యులు చవ్వాకుల హరికృష్ణ హారిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణం బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్ వద్ద వేయించేస్తున్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అఖండాన్న సమరాధన నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాగాపు ప్రసాద్, బొబిలిశెట్టి రామకృష్ణ, దారపురెడ్డి త్రివిక్రమ్, వానపల్లి సూరిబాబు, కాళీశేఖర్, ఎర్రంశెట్టి రాజేష్, మాగాపు భగత్ సింగ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు. ఈ నెల 5న భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామ. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు. అభివృద్ధి నిధులను పక్కదారి పట్టించిన గత వైసీపీ సన్నాసి ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఇండి ఏఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.